నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు మన వీడియోలో యాక్చువల్లీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. పూజ బ్యాక్ డ్రాప్ డిజైన్స్లో నేను ఈరోజు ఇదైతే తీసుకొచ్చేసాను అన్నమాట. మన ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా ఇదైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇలాంటి డిజైన్స్లో అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం చేంజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక బేసిక్ మోడల్ ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసుకునే విధంగా అయితే ఇదైతే నేను మీకు చూపిస్తాను. అలానే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికైనా గణేష్ చతుర్థికైనా ఏ పూజకైనా చక్కగా మనం దీన్ని అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి. ఈజీగా మీకు నచ్చినట్లుగా మీరు రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ప్రత్యేకంగా ఎలాంటి క్లాత్ అయితే కొనట్లేదు. నా దగ్గర అయితే ఈ చీరలు అనేవి ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఇవి అప్పుడు పూజలప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందో ఏమో సంథింగ్ అలా ఉండిపోయాయి ఆ చీరలు. సో వీటిని అలా కట్టుకోలేము. యాక్చువల్లీ నేను చీరలే తక్కువ కట్టుకుంటాను. సో అందుకని చెప్పేసి దీన్ని ఏదన్నా క్రాఫ్ట్ కోసం యూజ్ చేద్దామని అలా పెట్టేశాను. ఈరోజు అయితే ఇది దీనికోసం యూజ్ అవుతుంది. మీ దగ్గర కూడా కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్న శారీస్ ఉండొచ్చు, అంటే మీరు వాడకుండా ఉన్నవైనా, లేదా 2-3 బ్లౌజ్ పీసెస్, అన్ని బ్లౌజ్ పీసెస్ని మనం స్టిచ్ చేసుకోలేము కాబట్టి అలాంటివి ఉన్నా కూడా ఇలా అంటే డిజైన్గా కొంచెం 2-3 చేంజెస్ చేసి చేసుకోవచ్చు. ఈ శారీ నుంచి నేను మెరూన్ పార్ట్ని సపరేట్గా, అలాగే బార్డర్ పార్ట్ని సపరేట్గా చేసేసాను ఆల్రెడీ. అలాగే నేను మనకి ఎంత లెంత్ కావాలి, పొడవు ఎంత కావాలి, వెడల్పు ఎంత కావాలి మనం ముందే డిసైడ్ అయ్యామనుకోండి, ఆ ప్రకారం మనం చీరనైతే కట్ చేసుకోవచ్చు. ముందు వెనక నాకు పైన కింద బోర్డర్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ మధ్యలో ఉన్న పోర్షన్ అయితే నాకు కావాల్సినంత లెంత్కి సరిపోవట్లేదు. అందుకని చెప్పి 2 ఈక్వల్ పార్ట్స్ని కట్ చేసుకొని వాటిని అయితే జాయింట్ చేసేసుకున్నాను నేను. మీరు ఈ చీర ప్లేస్లో మీ దగ్గర బ్లౌజ్ పీస్లు ఉన్నా తీసుకోవచ్చు, లేదా మన అంటే తక్కువ బడ్జెట్లో చేయాలి, ప్రతిదీ కొనకూడదు అన్నప్పుడు మన దగ్గర ఉన్న వాటిని యూజ్ చేసేసుకొని ఎలా చేయగలుగుతాం అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇంకా బోర్డర్స్ అన్నీ కూడా మడిచేసి ఫస్ట్ బోర్డర్స్ అన్నీ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర సీవింగ్ మిషన్ ఉంది కాబట్టి నేనైతే ఇది సీవింగ్ మిషన్తో స్టిచ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర సీవింగ్ మిషన్ లేకపోతే మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూ అవైలబుల్గా ఉంటుంది. అది అంతా 15 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటుంది మనకి. ఇలా ఫోల్డ్ చేసి మనం అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని అంటుపెట్టినా కూడా ఇది చక్కగా అయితే అతుక్కొని ఉంటుంది. సో మీ దగ్గర సీవింగ్ మిషన్ లేకపోతే అలా కూడా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. లేదా నేనైతే ఇది చుట్టూ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా మిషన్ ఉన్నప్పుడు ఇదే ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను మొత్తం చుట్టూ. ఇంకా మనకి ఎంత బాక్స్ కావాలని ఇప్పుడైతే నేను 2 పీసెస్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా వెడల్పు ఎక్కువ కావాలనుకున్నప్పుడు దీనికి ఇంకొక పీస్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా మిడిల్లో ఒక పీస్, ఇటువైపు ఒక కలరు అటువైపు ఒక కలరు, అంటే 2 సైడ్స్ ఒక కలర్, మిడిల్లో ఒక కలర్, అంటే మన దగ్గర ఉన్న క్లాత్ అవైలబిలిటీని బట్టి మనం అలా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేశాక అంటే మనం ఇప్పుడు ఇది కర్టెన్ లాగా వేసే విధంగా ఉండాలి కాబట్టి ఇలా ఒక అంటే అలా ఎక్కించే విధంగా కొంచెం మనం ఫోల్డ్ చేసేసి ఇక్కడైతే నేను మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా ముందే, మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అయినా ఈ ప్లేస్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నా దగ్గర ఈ బార్డర్ అయితే మిగిలిపోయింది. ఈ అంచు నుంచి ఒక బార్డర్ని నేను ఫ్రిల్స్ లాగా ఒకటి అంతే ఫోల్డ్ చేసేస్తాను. ఎక్కువగానే ఉంది కాబట్టి, లేదు అంటే మళ్ళీ కట్ చేసి ఆ బోర్డర్ని కుట్టాల్సి ఉంటుంది. దీన్ని ఇలా నేను ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీరు గమ్ అయినా యూజ్ చేసేసుకోండి ఇక్కడ. అలానే ఇంకొకటి ఆ బార్డర్ తీసేసి రెడీ చేస్తున్నాను. బార్డర్ తీసేసి మిగిలిన క్లాత్ని ఇలా పెట్టేసి డబల్లో నేను అలా స్టిచ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువ క్లాత్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను డబల్ వేసేసి స్టిచ్ చేస్తున్నాను. అదే మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే దీన్ని హాఫ్ కట్ చేసేసుకొని అటు అంచు ఇటు అంచు 2 కుట్టడం కానీ గమ్తో స్టిచ్ చేసుకోవడం కానీ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా రెండింటిని అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసిన దానికి మనం దీన్ని రివర్స్ చేసేయాలి కాబట్టి దీన్ని మొత్తం అలా రివర్స్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం దీనికి మనం ఐరన్ చేసామనుకోండి, రెండింటికి మనం అలా మళ్ళీ దాన్ని ఫ్రిల్స్గా పెట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. నేను ఇంకా వేరే క్లాత్ ఎందుకు, అది అంటే మెరూన్ మీద ఆరెంజ్ కలర్ కాబట్టి స్పెసిఫిక్గా బాగానే కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇంకా అంటే తక్కువ బడ్జెట్లో
చేసి చూపించాలి అనుకున్నాను కాబట్టి ఇంకా వేరే వేరే క్లాతులు అవన్నీ యూస్ చేయకుండా ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టేసి దాంతోనే దీన్ని కూడా ఒకటి రెడీ చేసుకున్నాను. 2 ఈక్వల్ పీసెస్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఏంటి అంటే స్వస్తిక్ సింబల్ అంటే పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను కాబట్టి దీనికి నేను స్వస్తిక్ సింబల్ని యూస్ చేద్దాం అనుకున్నాను. ఇదే ప్లేస్లో మీ దగ్గర ఏమన్నా లేస్లు ఉన్నా పూలదండలు లాంటివి ఉన్నా అలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా మిడిల్లో వచ్చేలాగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టి అటాచ్ చేశాను. ఫస్ట్ ఒకసారి గ్లూ పెట్టి దీన్ని అంటించుకొని తర్వాత స్టిచ్ చేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. గ్లూ పెట్టి అలా అంటించినా అలా ఉండిపోతుంది. కానీ నేను పిన్స్ పెట్టేసి నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా దీని మీద స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఒకటి స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక దాన్ని కూడా స్పెసిఫిక్గా మనం అలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఫస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాం కదా, ఇదైతే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక వైపుని స్టిచ్ చేసేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనం ఎలా అయితే పిన్స్ పెట్టామో జరపకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకో. అలా మేము బిగినర్స్ స్టార్టింగ్లోనే అలా చేయలేము అనుకున్న వాళ్ళు ముందు గ్లూ పెట్టి అంటించుకోండి. అప్పుడు అది ఎటు కదలదు కాబట్టి దాని మీద ఒక ఫైనల్ స్టిచ్ అయితే వేసేసుకుంటా. అలానే సెకండ్ వైపు కూడా నేను పిన్స్ పెట్టేసి దాన్ని కూడా స్టిచ్ చేసాక మన స్వస్తిక్ సింబల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఆ తర్వాత మనకి ఇంకా కావాలి అనుకుంటే కింద ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వస్తిక్ పెట్టాను, మీకు అలా నచ్చదు ఓం కానీ బారుగా పూలదండల్లా కానీ అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను బార్డర్ అంటే గోల్డెన్ దాంతో వచ్చిన దాన్ని ఇంకా పైన కొంచెం డెకరేషన్ పర్పస్గా యూజ్ చేద్దాం అనుకున్నాను. దీనికి కూడా ముందు ఫ్రిల్స్ లాగా కొంచెం అలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి లుక్ బాగుంటుంది. అలా అని చెప్పేసి నేను ఫస్టే డైరెక్ట్గా ప్రతిదీ మనం క్లాత్ మీద పెట్టి చేయడం అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా బాగుంటుంది కాబట్టి ముందే ఫ్రిల్స్ అవన్నీ రెడీ చేసేసుకొని ఆ తర్వాత క్లాత్ మీద పెట్టి నేను పిన్స్తో, మీరు బిగినర్స్ అయితే ఇలాంటి పిన్స్ అవన్నీ కొంచెం కొనేసి దగ్గర పెట్టుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. అయితే బాగా వచ్చిన వాళ్ళైతే ఎలా అయినా స్టిచ్ చేస్తారు, మళ్ళీ బిగినర్స్ అయితే కొంచెం అలా పెట్టేసుకుంటేనే బాగుంటుంది. సో గోల్డ్ కలర్ అలా యూస్ చేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తరువాత ఓవరాల్ ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది అయితే ఇలా ఉంది అన్నమాట. ట్రెడిషనల్ లుక్ కావాలంటే పైన కొంచెం అలా కింద అలా పెట్టేసి చాలా అంటే చాలా సింపుల్గానే దీన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత నాకు ఆల్రెడీ ఇది స్టిచ్ చేయడానికి ఈ బోర్డర్ని తీసేసాం కదా, ఇదైతే నా దగ్గర అలా ఉంది. ఇంకా వేరే లేస్ యూస్ చేయడం ఎందుకని దాన్నే ఒక 4 ఫోల్డ్ లాగా వేసేసి ముందు అది స్టిచ్ చేసుకొని ఆ తర్వాత దాని మీద కొంచెం పెడదాం స్వస్తిక్ మీద కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి మీ దగ్గర ముత్యాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పైన అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఏదన్నా దండలు లాంటివి ప్లాస్టిక్వి అలాంటివి ఉన్నా కూడా కొన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నేను 4 ఫోల్డ్ వేసేసి ఇదే బార్డర్తో అలా అంటే మనం స్క్రాచ్ నుంచి మనకి యూజ్ అయ్యేది రెడీ చేస్తున్నాం అన్నప్పుడు దానికి కావాల్సినవి అన్నీ మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకొక 400-500 పెట్టి లేసులు ప్రతిదీ కొనుక్కొచ్చి స్టిచ్ చేసేటప్పుడు అది తక్కువ బడ్జెట్ అయితే అవ్వదు. నేను చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నాను తక్కువ బడ్జెట్లో అని చెప్పి వేలల్లో చూపించేస్తున్నారు అనమాట. మీ దగ్గర ఇలా ప్లెయిన్గా ఉన్న ఏ శారీనైనా యూజ్ చేసుకొని దాని మీద పెయింటింగ్ వచ్చిన వాళ్ళైతే పెయింటింగ్ చేసుకోవచ్చు చక్కగా. అలానే నార్మల్గా స్టిచ్ చేసి దాని మీద ఇలా ఫ్రిల్స్లా పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుంది. నేను ఆ బోర్డర్ అంతా వేసేసి దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసేసాను అన్నమాట. ఫైనల్ చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసి పైన వరకే ఎందుకు స్టిచ్ చేశాను అనే డౌట్ రావచ్చు మీకు. అంటే ఆల్రెడీ కింద మనం అలా టీపాయ్ వేసేస్తాము, అమ్మవారిని పెట్టేస్తాము, దీనికి కింద పార్ట్ అలాగూ కనిపించదు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. నా దగ్గర ఇలా చిలకలు ఉన్నాయి, వీటిని అయితే ఈ పక్కన దీన్ని నేను ఆ ఫ్రేమ్ ఉంది కదా ఆ ఫ్రేమ్ని కూడా పీవీసీ పైపులతో నేను రెడీ చేసుకున్నాను అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. అదైతే మనం కొన్నదాని అయితే 800-1000 రూపాయల దాకా ఉంటుంది కాబట్టి ఇదైతే మనకి 150లో అలా వచ్చేస్తుంది ఆ ఫ్రేమ్ కూడా. ఇదైతే ఇంట్లో ఉన్న ఒక శారీతో నేను అంటే నాకు యూజ్ అవ్వని శారీ యూజ్ అయ్యేలాగా ఇలా చేంజ్ చేసుకున్నాను. మనం ఇలా కావాలి అంటే సింగిల్గా అయినా పెట్టేసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ని బట్టి. చిలకలు నేను మీకు కావాలంటే బంతి పూలను కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఆ రోజు పూజ టైంకి. అలానే
కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న కర్టెన్స్తో పాటు అటు ఇటు కర్టెన్స్ యాడ్ చేసుకొని ఆ ఫ్రేమ్ మొత్తం వచ్చేలాగా ఎక్కువలాగా కూడా మనం అంటే ఆ వాల్ అంతా సెట్ అయ్యేలాగా. అలానే ఇంకా నైట్ టైమ్ మనకి లైట్స్ అవన్నీ ఉంటాయి, దివాళీ అప్పుడు యూస్ చేస్తాం కాబట్టి వాటన్నింటి కూడా దీని మీద యూస్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ మన బడ్జెట్ని బట్టి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, మన ఛానల్ని అలానే ఫాలో అవుతాం మాత్రం మర్చిపోకండి. అలానే పూజకు సంబంధించినవి లోటస్ కానీ 3D 2D లోటస్లు, ఆర్చ్ అన్నీ కూడా నేను రెడీ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడకపోతే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.